హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ మరోసారి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి, ప్రభుత్వం ఏర్పడిపోయింది, 2 సంవత్సరాలు కూడా దాటిపోయింది. అయినప్పటికీ మరి ఇప్పుడు ఈయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఒకసారి చూసినట్టయితే అసలు ఆయన ఏమంటున్నారు చూస్తే, ఏపీ ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయి, అర్ధరాత్రి 3500 బూతులలో అక్రమాలు జరిగాయంటూ పరకాల మరో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 2024లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సామాజికవేత్త, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ తాజాగా ఇప్పుడు మరో సంచలనం రేపారు. పోలింగ్ చోట చోటు చేసుకున్న అక్రమాలను లెక్కలతో సహా బయటపెడుతున్నారు. ముఖ్యంగా ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జరిగిన భారీ పోలింగ్తో పాటు ఓటు నమోదుకు పట్టిన సమయం వంటి వివరాలను ఆయన ఢిల్లీలో తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో పోలింగ్ రోజు అర్ధరాత్రి తర్వాత అసాధారణ రీతిలో 17 లక్షల ఓట్లు నమోదయ్యాయని, ముఖ్యంగా 6 సెకండ్లలోపే ప్రతి ఓటు పోలైనట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు 3500 బూతులలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ కొనసాగిందని ఆయన వెల్లడించారు. రాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మొత్తం సుమారుగా 4.16% ఓట్లు పోలయ్యాయని, ఈ లెక్కలు ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయంటూ ప్రభాకర్ పేర్కొన్నారు. రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య దాదాపు 52 లక్షల ఓట్లు నమోదయ్యాయని పరకాల ప్రభాకర్ తెలిపారు. కేవలం అర్ధరాత్రి తర్వాతే 17 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయన్నారు. ఇక అర్ధరాత్రి తర్వాత ప్రతి 20 సెకండ్లకు ఒక ఓటు పోలవడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. ఈవీఎంలు రీసెట్ అవ్వడానికి 14 సెకండ్లు పడుతుంటే అంత తక్కువ సమయంలో ఓట్లు ఎలా పోలయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో ఒక ఓటర్ వాస్తవంగా లోపలికి వెళ్లి ఓటు వేసి బయటకు రావడం సాధ్యమేనా అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాత్రి 8 గంటల తర్వాత ఏదో అసాధారణమైనది జరిగిందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి 175 సీట్లకు గాను 164 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కేవలం టీడీపీ 135 సీట్లు గెలుచుకుంది, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికలపై వైసీపీ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఓటింగ్ శాతం గణాంకాలపై కోర్టుకు కూడా వెళ్ళింది. 2024 మే 13 సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రధానాధికారి 68.04% ఓట్లు పోలయ్యాయని ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ఈసీ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఓటింగ్ 68.12% ఉందని తెలిపింది. కానీ రాత్రి 11:45 నుంచి ఈసీ ఓటింగ్ శాతాన్ని 76.50% సవరించింది. 4 రోజుల తర్వాత విడుదల చేసిన ఫైనల్ ఓటింగ్ శాతం చూస్తే 81.79% ఉందని ఆయన అయితే ఈ లెక్కలు చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈయన మెగాస్టార్ చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. తర్వాత ఏవో కారణాలు చెప్పి అందులోంచి బయటకు అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ నెల తర్వాత అయితే కనుక ఇప్పుడు ఈ లెక్కలు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది అయితే ఆలోచించాల్సిన విషయమే.